సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆయన డిప్యూటీ సీఎం ఫ్యూచర్ లో ఇంకా ఎదుగుతారు. అదే ఆయన రేంజ్. ఎప్పుడైనా కళ్యాణ్ కానీ తక్కువ అంచనా వేయకూడదు. ఆయన విజన్, ఆయన క్యారెక్టర్కి నేను ఫ్యాన్స్. ఆయన యాక్టింగ్కి కాదు, ఆయన డాన్స్కి కాదు, ఆయన డైలాగ్స్కి కాదు, ఆయన క్యారెక్టర్కి నేను ఫ్యాన్స్. ఒక్కసారి కళ్యాణ్ బాబు ఫ్యాన్ అయితే కట్టిన కాలే వరకు కళ్యాణ్ బాబు ఫ్యానే. అది ఆఫ్టర్ అంటే యాక్చువల్లీ కంబ్యాక్ ఇస్తానని తెలుసు, కానీ ఈ రేంజ్ కంబ్యాక్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే ఇలా ఉందంటే నెక్స్ట్ ఓజీకి వేరే లెవెల్ కంబ్యాక్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. అది తలుచుకుంటేనే మాకు అర్థం కావట్లేదు. కంప్లీట్ ఒక ప్రీమియర్ షో జస్ట్ ఒక అర్ధ గంట ముందు పెడితే ఎలా ఫిల్ అయిపోయింది ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. కంప్లీట్ ఆ రేంజ్ ఆఫ్ బుకింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ క్రిష్ గారి డైరెక్షన్, జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్, ఆ స్టోరీ లైన్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అండి, వాళ్ళిద్దరు డైరెక్షన్ చేసినా మాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే క్రిష్ గారు ముందు మొత్తం డైరెక్ట్ చేసిన ఇంకా బాగుండేది. బట్ జ్యోతి కృష్ణ గారు మ్యాక్సిమం టు మ్యాక్సిమం లాగేశారు మూవీని. అసలు మూవీని మొత్తం లేపడేసింది కీరవాణి చాలండి. ఆయన గురించి మాట్లాడుకోవాలి మనం. అసలు ఏ రేంజ్ ఆఫ్ బీజిఎం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఈవెన్ ఆస్కార్ ఎందుకు వచ్చిందో ఇది చూసి అర్థమైపోద్ది కంప్లీట్. దీనికి ఉన్న స్టోరీ లైన్కి మూవీ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ ఆటోమేటిక్గా. ఇది సెకండ్ టైం, ఆల్రెడీ ప్రీమియర్ అయిపోయింది. సెకండ్ టైం చూస్తాం, మళ్ళీ థర్డ్ టైంకి వెళ్తాం, మళ్ళీ ఫ్యామిలీతో ఫోర్త్ టైంకి వెళ్తాం. అన్నిసార్లు కూడా మూవీ చూడగలం మేము, ఎందుకంటే మూవీకి అంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉంది. ఒక కళ్యాణ్ బాబు కాదు, అండ్ నిధి అగర్వాల్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం అండి ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చేసింది నిధి అగర్వాల్. బీపచ్చంగా యాక్ట్ చేశారు కంప్లీట్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీకి దాని బ్యాక్డ్రాప్ కానీ. అండ్ ఆల్సో మనం ఎప్పుడు కూడా మొఘల్స్ యొక్క గ్లోరీ గురించి ఆలోచిస్తాం, మొఘల్ చేసిన అట్రాసిటీస్ గురించి ఆలోచించాం. కానీ ఈ మూవీలో ఆ పాయింట్ హైలైట్ చేశారు. అది ఇప్పటిదాకా ఏ మూవీలో లేదు. మొఘల్స్ అట్రాసిటీస్ ఎంత చక్కగా చూపించారు. సో ఇట్స్ రియల్లీ అమేజింగ్ మూవీ. ఎవ్రీవన్ మస్ట్ వాచ్ అండి. ముఖ్యంగా సినిమా హైలైట్ పాయింట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఈ సినిమా హైలైట్ పాయింట్ ఏంటంటే స్టోరీ. ఈ స్టోరీ ఔరంగజేబ్ కాలం నాటి నుంచి మన తెలుగు ప్రజలు నివసించే విధానము, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి దోచుకోపోయిన విధానము, మనము ఔరంగజేబ్ వాళ్ళు కొంత గొప్పగా ఉందని కొంచెం చదువుకున్నాం. వాళ్ళు చేసిన అరాచకాల గురించి, అదేవిధంగా మన బాబీ అనే ఒక రౌడీ ఉంటాడు, ఆయన క్యారెక్టర్ సూపర్. అదేవిధంగా హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సినిమా విద్యార్థులు చూడాలి. ఎందుకు చూడాలన్నా ఈ విద్యార్థి సినిమాలు అంటే పాలిటీ నుంచి హిస్టరీ నుంచి, అదేవిధంగా ఎకనామిక్స్ దగ్గర నుంచి మనకి 20 క్వశ్చన్లు దిగుతుంది. దయచేసి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ కొడుకులకు, మీ కూతుర్లకు, చదువుకునే వ్యక్తులకు ఈ సినిమా చూపించండి. ఎందుకంటే మనము చదువుకోవడానికి, మనం చదివేది ఉద్యోగం కోసం. ఈ సినిమా చూడడం వల్ల 20 నుంచి 30 క్వశ్చన్లు దిగుతాయి. దయచేసి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిందే కోరుతున్నా. జై బిఎస్పీ. ఏందన్నది ఏదో అనుకున్నావు, ఏదో చేసా అన్న. ఆల్మోస్ట్ మైండ్ బ్లోయింగ్ అన్న. బుర్ర పాడు కంపల్సరీ హిట్ బ్లాక్ బస్టర్ అన్న. విరిగా తీసేయండి బ్రో పవన్ అన్న. ఏందన్నా ఫ్యాన్స్, ఏందన్నా మేము ఏం చేసుకోవాలన్నా నీ గురించి. విరిగా తీసావు. హైలైట్స్ లాస్ట్ ఐమాక్స్లో ఉంది బ్రో. మొత్తం నాకు ఎన్టీఆర్, రామ్ చరణ్ చూసినట్టుంది బ్రో. నాకు పుల్ల కొట్టడం కాదు బ్రో, మనసు లాగేసుకున్నాడు. విరిగా తీసాడు. విరిగా రక్త కోతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.